హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. బ్రెడ్ తోటి ఇలా అయితే చేసుకోండి, పకోడీ లెక్కన చాలా బాగుంటుంది. మనం 4 బ్రెడ్ ముక్కలు అయితే తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత బ్రెడ్ ముక్కలు మొత్తం ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దానికి తగ్గట్టు మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి, కారము, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి, పసుపు వేసేసుకొని మనము ఇవంతా ఇలా చేసుకుంటే స్నాక్స్ లెక్కన బాగుంటుందండి, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ తోటి ఇలా కొంచెం వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం దగ్గరికి బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. మొత్తం కలిపిన తర్వాత మనము ఇలా అయితే వస్తుందండి ప్యాటర్న్ లెక్కన. ఇలా మనం చిన్న ఉండలు లెక్కన చేసుకొని రౌండ్స్గా బాల్స్ లెక్కన చేసుకొని పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఎమ్మటనే చేసేసుకోవాలండి. ఏంటంటే బ్రెడ్ కదా, వాటర్ వచ్చేస్తాయి అన్నట్టు దాంట్లోకి వెళ్ళి. తర్వాత ఇలా ఆయిల్ అయితే మనం వీట్ చేసి పెట్టుకొని మనకి ఎంతైతే సరిపోతుందో ఆయిల్ అంతైతే వేసుకొని వీట్ చేసి పెట్టుకొని ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఇలా వీట్ మొత్తం ఉడికించుకోవాలండి. ఆయిల్లో వేయంగానే కుక్ అయిపోతాయండి, కొంచెం మెత్తగా అవుతాయి, ఎందుకంటే బ్రెడ్ కాబట్టి. లాస్ట్ ఇలా టమాటా కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.